హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 17 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, నౌకాదళానికి నూతన శక్తి. సో రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ నేవీకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, కొత్త తరం యుద్ధ విమానాలు ఏవి? సో 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ గురించి మనకి లీడ్ ఆర్టికల్ రావడం జరిగిందండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, అగైన్ డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, సమ్మిళిత దృష్టితోనే సుస్థిర అభివృద్ధి. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, ఎస్పెషల్లీ రీసెంట్ ఐపీబీఎస్ సర్వే రిపోర్ట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ మనకి. అండ్ ఫోర్త్ వన్, నైపుణ్యాల సన్నద్ధతలో భారత్కు 2వ ర్యాంకు. సో రీసెంట్ క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025 రిపోర్ట్ యొక్క గణాంకాలని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ ఫిఫ్త్ వన్, 150 వసంతాల ఐఎండి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, నౌకాదళానికి నూతన శక్తి. సో రీసెంట్లీ కమిషన్డ్ నేవల్ షిప్స్ గురించి మరియు దాని వలన బెనిఫిట్స్ మరియు దానితో పాటు అప్కమింగ్ ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ ఈ ఆర్టికల్లో మేజర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ ముఖ్యంగా మనము ఏ ప్రాజెక్ట్ కింద ఏ జలాంతర్గామి కానీ ఏ వార్షిప్ కానీ కన్స్ట్రక్షన్ అయ్యింది అండ్ దానికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా ముంబైలో ప్రధాని మోదీ చేతుల మీదుగా 2 యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామి జాతికి అంకితమయ్యాయి. వాటిలో ఒకటైన ఐఎన్ఎస్ నీలగిరి ప్రాజెక్ట్ 17A పేరిట సిద్ధమవుతున్న 7 స్టెల్త్ ఫ్రిగేట్స్లలో మొదటిది. ప్రాజెక్ట్ 17Aలో మనము టోటల్ 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. ఐఎన్ఎస్ నీలగిరి అనేది ఇందులో మొదటిది. దీని తర్వాత మనకి ఐఎన్ఎస్ హిమగిరి, ఉదయగిరి, దూనగిరి, తారాగిరి, వింధ్యాగిరి మరియు మహేంద్రగిరి, ఇలాగ టోటల్ 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ని మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఈ ఫ్రిగేట్స్ మల్టీపర్పస్కి ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఫ్లీట్ ప్రొటెక్టర్ గాను మరియు సబ్మెరైన్ హంటర్స్ గాను కూడా ఈ ఐఎన్ఎస్ నీలగిరి, సో ఇట్లాంటి స్టెల్త్ ఫ్రిగేట్స్ని మనము ఉపయోగించుకోవచ్చు. అలానే ప్రాజెక్ట్ 15B గురించి చూస్తే దీనిలో మనము స్టెల్త్ గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్స్ని తయారు చేస్తూ ఉన్నాము. టోటల్ 4 మిజైల్ డిస్ట్రాయర్స్ అండి ఇవి. ఇందులో ఆల్రెడీ ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మోర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్ ఇప్పటికే నౌకాల దళంలోకి ప్రవేశించాయి. అండ్ ఆఖరిదైన ఐఎన్ఎస్ సూరత్ అనేది రీసెంట్గా కమిషన్ చేయడం జరిగిందండి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కలిగిన తొలి భారతీయ యుద్ధ నౌకగా మనము ఐఎన్ఎస్ సూరత్ని చెప్పుకోవచ్చు. అలానే వన్ మోర్ ప్రాజెక్ట్ 75 గురించి ఇక్కడ చూస్తే 6 కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ని ఈ ప్రాజెక్ట్ 75 కింద మనం తయారు చేస్తున్నాము. అందులో మనకి లాస్ట్ వన్ అయిన ఐఎన్ఎస్ వాగ్షీర్ అనేది రీసెంట్గా కమిషన్ అవడం జరిగింది. సో ఈ విధంగా రీసెంట్గా మనకి 2 వార్షిప్స్ మరియు ఒక జలాంతర్గామి సబ్మెరైన్ భారత నావికా దళంలోకి రావడం వలన ఒక నూతన శక్తి లభించినట్లయింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ అనేవి డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ అండి, న్యూక్లియర్ సబ్మెరైన్స్ కాదు. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనము ఎందుకు ఈ నౌకాదళానికి నూతన శక్తి వలన ఉపయోగం ఏంటి అనేది చూస్తే భారతదేశం యొక్క విదేశీ వాణిజ్యం ముఖ్యంగా సముద్ర మార్గాల్లోనే సాగుతుందండి. మనము ఇక్కడ డేటా చూస్తే రాశి పరంగా అంటే వాల్యూమ్ పరంగా 90%కి పైగా అండ్ వాల్యూ పరంగా 70%కి పైగా భారత విదేశీ వాణిజ్యం సముద్ర మార్గాల్లోనే సాగుతుంది. కాబట్టి మనము ఎంత నేవల్ పవర్ని ఎన్హాన్స్ చేసుకోగలిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థకి అంత మంచి జరుగుతుంది. అలానే సెక్యూరిటీ పరంగా కూడా ఇండియన్ నేవీ యొక్క ఎన్హాన్స్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి సుమారు 7,500 కిలోమీటర్ల పైబడిన సముద్ర తీరం. యాక్చువల్గా ఇది అప్డేటెడ్ కాదు, మనకి రీసెంట్ అప్డేటెడ్ ప్రకారం 11,000 కిలోమీటర్స్ అబవ్ మనకి సముద్ర తీర రేఖ ఉంది. కాబట్టి దానితో పాటు తీర ప్రాంతాలలో 20.2 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అని పిలుస్తాం మనము. 200 నాటికల్ మైల్స్ లోపు ఉండే ప్రాంతాలని మనము ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్గా ప్రకటిస్తారు. సో వీటన్నిటికీ మనకి రక్షణ కోసం ఇండియన్ నేవీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
అలానే ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ చేపల వేట, సాగర వనరుల దోపిడీ వంటి వాటిని నిలువరించడంలోను, ముఖ్యంగా చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీ అంటాం మనము. సో భారతదేశం చుట్టూ ఉండే దేశాలలోని నౌకాశ్రయాలను అది ఆక్యుపై చేసుకుని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం కోసం ఒక పాలసీని డిజైన్ చేసింది. దాన్ని స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీ అంటాం. సో ఇట్లాంటి వాటిని మనము ఎదిరించడానికి మనకి నౌకాదళం యొక్క ఆధునీకరణ చాలా ముఖ్యం. దీనికోసమే మనము గడిచిన 10 ఏళ్లలో 33 యుద్ధ నౌకలను, 7 జలాంతర్గాములను నౌకాదళంలోకి ప్రవేశపెట్టాము. అయితే చైనాతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ అండి. చైనా మనకి ఏడాదికి 14 యుద్ధ నౌకలను చేర్చుకుంటూ ఉంటే ఇండియా కేవలం 4కి మాత్రమే పరిమితం అవుతుంది. ఇందులో కూడా మనకి చాలా బడ్జెట్ కన్స్ట్రైంట్స్ అనేది చూడవచ్చు. ఎర్లియర్ మనము 2027 నాటికి 200కు పైగా యుద్ధ నౌకలను పెంచాలి అని మనం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే, ప్రస్తుతం ఆ టార్గెట్ 2035 నాటికి 175కి రీచ్ అవ్వాలని ఆ టార్గెట్ అనేది తగ్గించడం జరిగింది. బికాస్ ఆఫ్ బడ్జెట్ కన్స్ట్రైంట్స్ అని చెప్పుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ చైనాది చూస్తే, చైనా 2030 నాటికే 435 వరకు చేరతాయి అని ఒక అంచనా ఉంది. అలానే చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ వలన చైనా తన యొక్క మిలిటరీ పవర్ని పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు సరఫరా చేస్తూ ఉంటుంది. కాబట్టి 2 ప్రాంగ్డ్ వార్లో మనము ఇటు చైనాని అటు పాకిస్తాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇండియా ఎప్పటికప్పుడు తన నేవీని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని వలన మనము ఎక్కువ కమిషన్ చేసుకోవాలి. ఎక్కువ యుద్ధ నౌకలని, జలాంతర్గాముల్ని కమిషన్ చేసుకోవడం వలన భారతదేశ రక్షణ వ్యవస్థకి మనము బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొత్త తరం యుద్ధ విమానాలు ఏవి? సో ఈ ఆర్టికల్లో ముఖ్యంగా యుఎస్, చైనా లాంటి దేశాలు ఆల్రెడీ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్కి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే, భారతదేశం ఇంకా 4th జనరేషన్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోలేకపోయింది అని మెన్షన్ చేస్తుంది. అలానే ఏ విధంగా ముందడుగు వేయాలి భవిష్యత్తులో అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. దీని గురించి చూద్దామండి. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామనేది చూస్తే, భారత్ తేజాస్ LCA MK1, MK2 విమానాలను సిద్ధం చేసుకుంటుంది. LCA అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవి 4.5 జనరేషన్ ఫైటర్ జెట్స్. కాకపోతే అమెరికా, చైనా లాంటి దేశాలు ఆల్రెడీ 6th జనరేషన్ యూజ్ చేస్తున్నాయి. ఓకే, 2030 నాటికి రెడీ అవుతుంది అనుకుంటున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా కూడా 5.5 జనరేషన్ ఫైటరే. సో ఇది కూడా మనము 6th జనరేషన్కి రీచ్ అవ్వట్లేదు అప్పటికి కూడా, 2030 నాటికి కూడా. సో టెక్నాలజికల్లీ చాలా పూర్గా మనము చాలా గ్యాప్ అనేది ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి అనేది ఇక్కడ చూస్తే, మనము 2010లో పెట్టిన ఈ 40 తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్సే ఇంకా రీచ్ అవ్వలేదు. మనము 42 స్క్వాడ్రాన్స్ని యూజ్ చేయాలి. బట్ మనకి ఈ తక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ వలన ప్రస్తుతం 30 స్క్వాడ్రాన్స్కి మాత్రమే పరిమితం అయ్యాము. ఒక్కొక్క స్క్వాడ్రాన్లోనూ 18 ఫైటర్ జెట్స్ ఉంటాయి. సో 42 స్క్వాడ్రాన్స్ అవసరం మనకి. బట్ ఇప్పుడు ప్రస్తుతం 30 మాత్రమే స్క్వాడ్రాన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ అవుతున్నాయి. అయితే ఈ టెక్నాలజికల్ ల్యాగ్ ఎక్కడ అనేది మనం అబ్జర్వ్ చేస్తే, ముఖ్యంగా ఇంజిన్ కెపాసిటీ అనేది మనము ల్యాగ్గా చెప్పుకోవచ్చు. భారతదేశం అభివృద్ధి చేసిన కావేరీ ఇంజిన్ అనేది కేవలం 49 to 51 కిలో న్యూటన్స్కి మాత్రమే పరిమితమైంది. సో మనకి ఈ ఫైటర్ జెట్స్ని థ్రస్ట్ ఏదైతే అవసరమో, ఆ ఫైటర్ జెట్స్కి అవసరమైన థ్రస్ట్ ఎంత ఉంటుందండి? అబౌవ్ 80 కిలో న్యూటన్స్ ఉండాలి. బట్ కావేరీ ఇంజిన్ 49 to 51 కిలో న్యూటన్స్ని మాత్రమే అందించగలుగుతుంది. ఇంకా అడ్వాన్స్డ్గా దానిని మనము రెడీ చేస్తే 73 to 75 కిలో న్యూటన్స్కి పెరుగుతుంది. కానీ మనకి అవసరమైన 80 to 85 కిలో న్యూటన్స్ అనేది రీచ్ అవ్వలేకపోతుంది. సో దీనికోసమే మనము యుఎస్కి చెందిన GE అనే కంపెనీ నుంచి ఈ F404 కావచ్చు అండ్ F414 ఇంజిన్స్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ 5.5 జనరేషన్ ఫైటర్స్ అయిన ఆమ్కాకి కావలసిన 110 కిలో న్యూటన్ శక్తి గల ఇంజిన్స్ని మనము ఫ్రెంచ్ కంపెనీ షాఫ్రాన్తో కలిసి అభివృద్ధి చేస్తూ ఉన్నాము. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, విదేశాల మీద ఎంతవరకు డిపెండ్ అవ్వచ్చు అనేది మేజర్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. భారతదేశం తన ఇండిజినస్ ఇంజిన్ని ఎప్పుడైతే తయారు చేసిందో అప్పుడే మనము ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందిపించుకోవడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. అయితే భారతదేశం ఆలోచన ఏంటి అనేది చూస్తే, భారతదేశాన్ని యూరోపియన్ గ్రూప్స్ 6th జనరేషన్ ఫైటర్ కన్స్ట్రక్షన్లో పాలు పంచుకోవడం కోసం ఆహ్వానించాయి. బ్రిటన్, ఇటలీ, జపాన్లు గ్లోబల్ కాంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ అనే పేరుతోనూ, అలానే జర్మనీ, స్పెయిన్లు
ఫ్యూచర్ కాంబాట్ ఎయిర్ సిస్టమ్ పేరుతో 6వ తరం 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ని తయారు చేయడానికి ప్రోగ్రామ్ని రూపొందించుకున్నాయి. దీంట్లో భాగస్వామి అవ్వాలని భారతదేశాన్ని ఈ 2 గ్రూపులు కూడా ఆహ్వానించాయి. అయితే భారత్ ఏం చేస్తుంది, తన సొంతంగా ఆమ్కా మనం ఏదైతే 5.5 జనరేషన్ ఫైటర్ ఉందో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, సో ఈ ఆమ్కాని స్వంతంగా తయారు చేసుకోవడానికే భారతదేశం మొగ్గు చూపిస్తూ ఉంది. వన్స్ మనము ఈ 5.5 జనరేషన్ ఈ ఇండిజినస్ ఫైటర్ జెట్స్ని తయారు చేసుకోగలిగితే అండ్ 6th జనరేషన్ ఈ ఫైటర్ జెట్ అనేది తర్వాత ఈజీగా అప్గ్రేడ్ చేసుకోగలుగుతాం మనం. కాబట్టి భారతదేశం ఈ ఆమ్కా తయారీకే ఎక్కువగా ఇప్పుడు మొగ్గు చూపిస్తూ ఉంది. అలానే భవిష్యత్ అవసరాల కోసం బెంగళూరులో 130 కిలోన్యూటన్ల శక్తి గల జంట ఇంజిన్ల పరీక్షా కేంద్రాన్ని కూడా నెలకొల్పుతున్నారు. మనకి ఆమ్కా ఇంజిన్ పరీక్షకి ఇది చాలా సహాయపడుతూ ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా గురించి ఇక్కడ చూస్తే దీనిలో 2 వెర్షన్స్కి భారతదేశం ప్రణాళికలు రచించిందండి. ఆమ్కా మార్క్ 1 అనేది 5th జనరేషన్ టెక్నాలజీస్తో యుఎస్ మేడ్ ఇంజిన్స్తో దీనిని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆమ్కా 2 అనేది 6th జనరేషన్ టెక్నాలజీస్తో మనకి ఇండిజినస్లీ డెవలప్డ్ ఇంజిన్స్తో మనము ఈ ఆమ్కా మార్క్ 2 అనేది డెవలప్ చేస్తూ ఉన్నాము. దీనికి మనకి స్పెసిఫికేషన్స్ చూస్తే మ్యాక్సిమం మనకి లెంత్ 17.6 మీటర్స్, వింగ్ స్పాన్ వచ్చి 11.13 మీటర్స్, మ్యాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ వచ్చి 25,000 kg అండి. అండ్ మ్యాక్సిమం స్పీడ్ 2600 km/h అంటే మ్యాక్ 2.15గా చెప్పుకోవచ్చు. కాంబాట్ రేంజ్ వచ్చి 1620 కిలోమీటర్స్, సర్వీస్ సీలింగ్ 20,000 మీటర్స్, పేలోడ్ కెపాసిటీ 6,500 kg. సో ఈ విధంగా మనము ఈ ఫ్యూచర్ ఫైటర్ మనకి ఆమ్కా ప్రాజెక్ట్ అయితే ఉందో దాని యొక్క స్పెసిఫికేషన్స్ని ఇక్కడ చూడవచ్చండి. ముఖ్యంగా ఆమ్కా మార్క్ 1 అండ్ మార్క్ 2కి డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇందులో వెపన్స్ ఏమేమి యూజ్ చేస్తారనేది చూస్తే ఎయిర్ టు ఎయిర్ కాంబాట్కి అలానే ఎయిర్ టు గ్రౌండ్ కాంబాట్కి రెండింటికి ఉపయోగపడే వెపన్స్ని ఈ ఆమ్కా ప్రాజెక్ట్లో మనము ఉపయోగించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సమ్మిళిత దృష్టితోనే సుస్థిర అభివృద్ధి, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి సమ్మిళిత దృష్టితోనే సాధ్యమవుతుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలతో జీవ వైవిధ్యం రోజురోజుకి క్షీణిస్తూ ఉంది. దీనిని కంట్రోల్ చేయగలిగినప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది అని మనకి ఈ IPBES నివేదిక అనేది వెల్లడిస్తుంది. ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ IPBES అనేది 2012లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఒక ఇండిపెండెంట్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. సో మనకి బయోడైవర్సిటీని కాపాడడం కోసం సైన్స్ పాలసీ ఇంటర్ఫేస్ని గవర్నమెంట్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తాయో సో ఆ పాలసీ ఇంటర్ఫేస్ కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఇది UN బాడీ కాదండి, యునైటెడ్ నేషన్స్కి సంబంధం లేదు. బట్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ సెక్రటేరియట్ సర్వీసెస్ టు IPBES. UN బాడీ కాకపోయినా కూడా ఈ UNEP అనేది దీనికి సెక్రటేరియట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇండియన్ విషయానికి వస్తే ఇండియా ఈజ్ ఏ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ IPBES. ఈ రిపోర్ట్లోని ముఖ్య అంశాలను మనం చూస్తే జీవ వైవిధ్య క్షీణత వలన సుమారు 10 to 25 ట్రిలియన్ డాలర్లు మనకి ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తూ ఉంది ప్రతి ఏటా. అండ్ జీవ వైవిధ్య తగ్గుదల ప్రభావాన్ని మనకి 41% పీపుల్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. అండ్ 9% పీపుల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అండ్ 5% పీపుల్ పోషకాహార లోపాలతో సతమతమవుతూ ఉన్నారు. సో ఈ విధంగా 2000 నుంచి 2010 మధ్యకాలంలో ఈ బయోడైవర్సిటీ లాస్ వలన మనకి ఇన్ని సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉన్నారు. అలానే గత 50 ఏళ్లలో 12,000కి పైగా ప్రకృతి విపత్తులు సంభవించాయి. ముఖ్యంగా ఈ వాతావరణ మార్పుల వలన ఏర్పడే జీవ వైవిధ్య క్షీణత కారణంగా మనకి ఈ ప్రకృతి విపత్తులు తరచుగా రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది. ఈ జీవ వైవిధ్య క్షీణత అనేది థర్డ్ వరల్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాల మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూడవచ్చండి. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా లాంటి దేశాలలో 80 కోట్ల మంది ప్రజలు ఆహార భద్రతకి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సరైన పోషకాలు అందక మనకి 2017లో ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల మంది అండ్ గాలి నీటి కాలుష్యం కారణంగా 2019లో 90 లక్షల మంది చిన్నారులు మరణించారు. సో ఈ విధంగా మనకి అనేక రకాల సమస్యలతో మనము సతమతమయ్యే అవకాశం ఏర్పడుతూ ఉంది. దీనిని మనము ఓవర్కమ్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది ఇక్కడ సమ్మిళిత దృష్టితోనే ఈ సుస్థిర అభివృద్ధిని సాధించగలము. ఈ సమ్మిళిత దృష్టి అంటే ఏ విధంగానండి, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడము, రక్షిత నీరుని ఆహారాన్ని అందించగలగడము, ఆరోగ్య భద్రత, ఆరోగ్య
ఆరోగ్య విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడము, వాతావరణ మార్పుల మీద సమ్మిళిత దృష్టిని సారించడం ద్వారా మనము ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించగలము అని ఈ నివేదిక వెల్లడిస్తుంది అండి. ఈ నివేదికను యుఎన్ఓ, యునెస్కో, యుఎన్డిపి, యుఎన్ఎఫ్ఏఓలతో కలిసి సైన్స్ అండ్ పాలసీ ఫర్ పీపుల్ అండ్ నేచర్ సంస్థ విడుదల చేసింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నైపుణ్యాల సన్నద్ధతలో భారత్కు 2వ ర్యాంకు, క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ వెల్లడి. సో ఫ్యూచర్ స్కిల్స్ని మనము అందిపుచ్చుకోవడంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది అని ఇటీవలి క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ వెల్లడించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కృత్రిమ మేధ, డిజిటల్, హరిత రంగాలు సహా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ కలిగిన ఉద్యోగ మార్కెట్కు సంబంధించిన నైపుణ్యాల సన్నద్ధతలో భారతదేశం 2వ ర్యాంకు సాధించింది. అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటే భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది ఈ ఫ్యూచర్ స్కిల్స్ని అందిపుచ్చుకోవడంలో. ఓవరాల్ డేటాని మనం పరిశీలిస్తే భారతదేశం స్కిల్స్ ఫిట్లో 37వ స్థానంలో ఉంది. అలానే అకాడమిక్ రెడీనెస్లో అయితే 26వ స్థానంలోను. ఈ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఏదైతే భవిష్యత్తులో అందిపుచ్చుకోగల నైపుణ్యాలని ఉన్నాయో, సో లైక్ కృత్రిమ మేధ కావచ్చు, అండ్ హరిత రంగాలు కావచ్చు, డిజిటల్ టెక్నాలజీస్ కావచ్చు, వీటిలో మాత్రం భారతదేశం సెకండ్ పొజిషన్లో ఉంది విత్ 99.1 స్కోర్తో. అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫార్మేషన్లో 40th ప్లేస్లో ఉంది. అండ్ ఓవరాల్గా ఈ ఇండికేటర్స్ అన్నిటి యొక్క యావరేజ్ చూస్తే మనము భారతదేశం 25వ స్థానంలో ఉంది. సో ఈ క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క గ్లోబల్ పొజిషన్ చూస్తే 25వ స్థానంలోను, అండ్ ముఖ్యంగా ఫ్యూచర్ ఆఫ్ వర్క్లో చూస్తే సెకండ్ పొజిషన్లోనూ ఉంది అని ఇక్కడ గమనించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 150 వసంతాల ఐఎండి. సో ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది జనవరి 15, 1875లో ప్రారంభించడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఇండియాగా చెప్పవచ్చు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో 150 సంవత్సరాలు పూర్తయింది దీనిని ఎస్టాబ్లిష్ చేసి. దీని యొక్క మ్యాండేట్ అనేది చూస్తే, దీని యొక్క వర్క్ ఏంటి అనేది చూస్తే, మెటీరియలాజికల్ అబ్జర్వేషన్స్ అండ్ ఫోర్కాస్ట్. సో వాతావరణంలోకి జరిగే మార్పులు వాటికి సంబంధించి ఈ వెదర్ రిపోర్ట్ వాటిని పబ్లిష్ చేయడము, అండ్ సివియర్ వెదర్ ఫినామినాస్ ఏమైనా ఉన్నప్పుడు, అంటే తుఫానులు లాంటివి సంభవించినప్పుడు కానీ, లేదా కరువు కాటకాలు, తీవ్రమైన వడగాల్పులు ఇలాంటివి సంభవించినప్పుడు ఇది వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ మెటీరియలాజికల్ స్టాటిస్టిక్స్. సో వ్యవసాయానికి అవసరమైన స్టాటిస్టిక్స్ని, వాతావరణ మార్పులకి సంబంధించి ఏ రోజు ఎంత వర్షపాతం నమోదవుతుంది ఇలాంటి స్టాటిస్టిక్స్ని ముందుగానే అందిస్తూ ఉంటుంది. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ మెటీరియలాజీ. సో ఈ వాతావరణ మార్పులలో రీసెర్చ్ కోసం ఈ సంస్థ కృషి చేస్తూ ఉంటుంది. అలానే భారతదేశాన్ని క్లైమేట్ స్మార్ట్ దేశంగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంలో భాగంగా మిషన్ మౌసమ్ అనే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. సో ఈ మిషన్ మౌసమ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ఈ మిషన్ మౌసమ్ కోసం 2 సంవత్సరాలలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి భారత ప్రభుత్వం ఈ కేబినెట్ నిర్ణయాన్ని ఆమోదించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి వెదర్ రెడీ, ఇండియాని వెదర్ రెడీ మరియు క్లైమేట్ స్మార్ట్గా తీర్చిదిద్దడమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇండియాస్ వెదర్ అండ్ క్లైమేట్ రిలేటెడ్ సైన్స్ అండ్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ కోసము, అండ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ని మరియు క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ని ట్యాకిల్ చేయడం కోసము, టైమ్లీ వెదర్ అండ్ క్లైమేట్ ఇన్ఫర్మేషన్ అందించడం కోసము ఈ మిషన్ మౌసమ్ అనేది మనకి లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సామాజిక మార్పుతోనే బాల్య వివాహాలకు అడ్డుకట్ట. సో సోషల్ చేంజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. బాల్య వివాహాల్ని అడ్డుకట్టాలి అంటే మనం ఎన్ని చట్టాలన్నా చేయవచ్చు, కాకపోతే సమాజంలో ఈ సామాజిక మార్పు రానంత వరకు ఈ చట్టాలు అనేవి కొంతవరకు మాత్రమే ప్రభావితం చూపిస్తూ ఉంటాయండి. సో యునిసెఫ్ అంతర్జాతీయ కార్యక్రమం యొక్క నివేదిక దీని గురించి వెల్లడించడం జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో బాల్య వివాహాల్ని అరికట్టేందుకు సామాజిక మార్పును తీసుకువచ్చే కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలని యూనిసెఫ్ అభిప్రాయపడింది. పాఠశాల, శిశు సంక్షేమ, బాల్యల పరిరక్షణ సమితులు, పోలీస్, చైల్డ్ లైన్, బాలల సంరక్షణ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సర్వేలను నిర్వహించిన యూనిసెఫ్ యొక్క మనము రిపోర్టుని పరిశీలిస్తే గడిచిన 20 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలలో బాలల వివాహాల సంఖ్య పెరిగింది అని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అండి. ఇక్కడ గణాంకాలని మనం పరిశీలిస్తే దక్షిణ భారతదేశంలో ఏపీ ఫస్ట్ ప్లేస్లోను, తెలంగాణ సెకండ్ ప్లేస్లో
ప్లేస్లోనూ ఉంది. 29.3%తో ఏపీ ఫస్ట్ ప్లేస్, 23.5%తో తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి ఈ చైల్డ్ మ్యారేజెస్లో. నేషనల్ యావరేజ్ ఎంతండి? జాతీయ స్థాయిలో బాల్య వివాహాల రేటు 25.4% ఉంది. అయితే ఏపీలో దానికంటే చాలా ఎక్కువగా ఉంది అండ్ తెలంగాణలో అయితే దానికి దగ్గరలో ఉంది. కానీ ఈ సమస్య యొక్క తీవ్రత చాలా ఎక్కువగా మనం చూడవచ్చు. అలానే ఈ చైల్డ్ మ్యారేజ్ కారణంగా 15 to 19 ఏజ్ గ్రూప్లో తల్లులు అయిన బాలికలను మనం చూస్తే ఏపీలో 12.6% ఉంటే అండ్ తెలంగాణలో అది 5.8%గా ఉంది. అండ్ ఎనీమియా రక్తహీనత ఉన్న 15 to 19 ఏజ్ గ్రూప్ యువతులను మనం చూస్తే ఏపీలో 61.1%తోనూ తెలంగాణలో 64.7%తోనూ ఉన్నాయి. సో ఈ గణాంకాలన్నిటినీ మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బాల్య వివాహాలు మనకి ఎన్ని చట్టాలున్నా కానీ ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయనేది చూడవచ్చు. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం ఇక్కడ చూస్తే కేంద్ర జల సంఘం CWC చైర్మన్గా ముఖేష్ కుమార్ సిన్హాను 2025 జనవరి 3న కేంద్రం నియమించింది. సో పర్సనల్ న్యూస్లో ఇలాంటివి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతో ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం క్షీణిస్తుంది అని IPBES నివేదిక వెల్లడించింది. మనము మెయిన్ ఆర్టికల్లో చూడడం జరిగింది, అది ప్రీవియస్ డేస్ న్యూస్ కాబట్టి ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్లో ఇవ్వడం జరిగింది. ఇందులోని ముఖ్యాంశాలను ఆల్రెడీ మనం చూసాము. జీవ వైవిధ్య క్షీణత ప్రభావం వలన ఏటా $10 to $25 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావితం చూపిస్తూ ఉంది. అండ్ 2000 నుంచి 2010 మధ్య కాలంలో ఈ జీవ వైవిధ్య తగ్గుదల ప్రభావాన్ని 41% పీపుల్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అయితే 9% పీపుల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు, 5% పీపుల్లో ఈ పోషకాహార లోపాలు పెరిగాయి అని ఈ IPBES నివేదిక వెల్లడించింది. అండ్ నెక్స్ట్ వన్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2024 జనవరి 14న నిజామాబాద్లోని ఇందూరులో జాతీయ పసుపు బోర్డును వర్చువల్గా ప్రారంభించారు. సో నేషనల్ టర్మరిక్ బోర్డు అనేది నిజామాబాద్లోని ఇందూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇంపార్టెంట్ అండి. అండ్ లాస్ట్ వన్ చూడండి, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్ 2ను పరీక్షను భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. సో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ క్షిపణి నాగ్ మార్క్ 2 యొక్క ప్రయోగం సక్సెస్ అయింది అండి. ఇది రాజస్థాన్లోని పోఖ్రాన్లో దీనిని ప్రయోగించడం జరిగింది. ఇది 3వ తరం ఫైర్ అండ్ ఫర్గెట్ క్షిపణి. సో 3rd జనరేషన్ ఫైర్ అండ్ ఫర్గెట్ మిజైల్గా చెప్పుకోవచ్చు. వన్స్ దీనిని ఫైర్ చేస్తే మనము మర్చిపోవచ్చు, ఎందుకంటే దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. సో మనము దాని మీద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో దీనినే ఫైర్ అండ్ ఫర్గెట్ మిజైల్ అని పిలుస్తారు. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.